ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా, ప్రభైన యేసు శుభనామమున ఇప్పుడు వచ్చిన సంఘానికి ప్రియమిత్రులకును ఈ సాయంకాల వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏదనగా గాస్పెల్ ఈజ్ గాడ్స్ పవర్. సువార్త దేవుని యొక్క శక్తి. సువార్త దేవుని శక్తి. అసలు గాస్పెల్ అనే దానికి ఆ గాస్పెల్ శబ్ద ఉత్పత్తిని మనం చూసినట్లయితే ఓల్డ్ ఇంగ్లీష్లో గాడ్ స్పెల్ అంటే గుడ్ స్టోరీ అని అర్థం, మంచి కథ. ఈ గాడ్ స్పెల్ లేక గుడ్ స్టోరీ అనేటువంటి పాత ఇంగ్లీష్ పదం నుంచి ఈ గాస్పెల్ ఉద్భవించింది. గాస్పెల్ అనే పదం గ్రీకులో గాస్పెల్కి యూన్ జీ లియోన్ యూన్ జీ లియోన్ అంటే శుభవార్త లేక మంచి సందేశం అని అనువదించబడింది. గ్రీకు భాషలో గాస్పల్కి శుభవార్త లేక మంచి సందేశము. ఒరిజినల్ గ్రీక్ వర్డ్ జిలియోన్ అనేటువంటి మాట. సో సువార్త, శుభవార్త అనే దాన్ని మనము ధ్యానం చేసినట్లయితే యేసుక్రీస్తు మన ప్రభు, ఆయన జీవితము, శిలువ పైన ఆయన మరణము, మృతుల్లో నుంచి తిరిగి లేవడం, పునరుద్ధానము, వీటి గురించి ఈ సువార్తలు చెప్తూ ఉంటాయి. ఈ సంఘటనను వివరించే బైబిల్ గ్రంథాలు మనము చూడవచ్చును. ముఖ్యంగా చెప్పాలంటే మంచి శుభవార్త ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా సమాధానపరుచుకున్నాడు. అంటే మానవులకును దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క పాపాన్ని యేసుక్రీస్తు పడగొట్టి నివారించి మానవులకు దేవునికి మళ్ళా ఆయన సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. తొలుతలో ఆదాము అవ్వలు చేసిన పాపం వల్ల మానవులందరూ కూడా దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. అయితే యేసు ద్వారా తిరిగి ఆ యొక్క సహవాసం లేక ఆ సమాధానము నెలకొల్పబడింది. ఇది మనము గాస్పెల్లో చూడవచ్చు. నూతన నిబంధన ప్రకారము గాస్పెల్ అంటే రక్షణ సందేశం. ఇది అంటే మెసేజ్ ఆఫ్ సాల్వేషన్. యేసుప్రభు యొక్క బలిదానము, పునరుద్ధానము లపై విశ్వాసం ఉంచే వారికి పాపక్షమాపణ, నిత్యజీవం వస్తుందని మనకు తెలుసు. ఇవన్నీ కూడా సువార్తల్లోనే మనకి ఎక్కువగా చెప్పబడ్డాయి. ముఖ్యంగా ఇక్కడ మనము చూసినట్లయితే ఈ సువార్తలు బైబిల్లో, హోలీ బైబిల్లో సువార్తలు మనం చూస్తున్నట్లయితే 4 సువార్తలు మాత్రమే, 4 సువార్తలని మనము గాస్పెల్స్ అనాలి. మిగతా వాటిని మనము గాస్పెల్స్ అనకూడదు. పాత నిబంధనలో ఉన్నటువంటి యోబు గ్రంథము లేకుంటే ప్రసంగి గ్రంథము, వీటిని సువార్తలు అనకూడదు. అలాగే పౌలుకు రాసిన పత్రికలు, కొరింథీయులకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, వీటిని మనం గాస్పెల్స్ అనకూడదు. 4 సినాప్టిక్స్ అంటే సమగ్ర సువార్తలు ఏమున్నాయంటే మత్తయి, మార్కు, లూకా. మెయిన్ ఇవి. మత్తయి, మార్కు, లూకా సువార్తలు యేసు జీవితాన్ని మరి అన్ని ఒకలాగే వివరిస్తూ ఉంటాయి. ఆ యేసు యొక్క జీవితము బట్టి అవి వివరిస్తూ ఉంటాయి. అయితే యోహాను సువార్త అది ఒక రకమైనటువంటి దైవికమైన విషయాలను, యేసు యొక్క దైవత్వాన్ని, ఆయన ఆధ్యాత్మిక బోధనలను యోహాను సువార్త వివరిస్తుంది. అంటే ఉన్న సువార్తలలో 4 సువార్తలు కొత్త నిబంధనలో మొదటి 4 సువార్తలలో మొదటి 3 సువార్తలు కూడా ప్రభు యొక్క జీవితమును, ఆయన 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 గురించి పూర్తి అవగాహనను కల్పిస్తాయి. అయితే 4వ సువార్త మాత్రం యేసుప్రభువే దేవుడు,
ఆయన ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ టీచింగ్స్ని వివరిస్తాయి. సో మొత్తం 66 పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి మనకు తెలుసు. కొత్త నిబంధన, పాత నిబంధన వరసి 66. ఈ ఓల్డ్ టెస్ట్మెంట్స్ పుస్తకాలు 39 పుస్తకాలు ఉన్నాయి. న్యూ టెస్ట్మెంట్లు 27 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం టోటల్ 66 బుక్స్. ఈ బుక్స్లో న్యూ టెస్ట్మెంట్లో 27 పుస్తకాల్లో మొదటి 4 పుస్తకాలు మాత్రమే అవి సువార్తలు అని చెప్పాలి. అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను. మత్తయి, మార్కు కింద మీరు ఈ కింద భాగంలో న్యూ టెస్టమెంట్‌లో 27 పుస్తకాలను మీరు చూస్తే మత్తయి, మార్కు, లూకా, యోహానుల్లో ఫస్ట్ 3 కూడా యేసుప్రభు యొక్క జీవిత చరిత్ర, ఆయన పుట్టుక. యోహాను యేసుప్రభువు దేవుడు, ఆయన ఆధ్యాత్మికమైనటువంటి బోధనలను వివరిస్తాయి. ఇంకా మిగతాయన్నీ కూడా పత్రిక పాఠాలు, ఇవన్నీ కూడా చివరిది రెవల్యూషన్, అది ప్రకటన గ్రంథము. వీటిని సువార్తలు అనకూడదు. ఒకవేళ ఏదైనా శుభవర్తమానం అంటే అనొచ్చేమో కానీ సువార్తలు వీటిని అనకూడదు. అలాగే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి 39 పుస్తకాలని కూడా మనము వాటిని సువార్త అనకూడదు. సువార్త అంటే 4 పుస్తకాలు మాత్రమే, గాస్పెల్స్. సో గాస్పెల్కి మామూలు అర్థం ఏంటంటే గో అండ్ స్పెల్, వెళ్ళండి చెప్పండి. అంటే ప్రభువు ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు గురించి, రక్షణ సునాదం గురించి, రక్షణ సువార్త గురించి, మారు మనసు, పాపక్షమాపణ, వీటి గురించి ఆయన ఎప్పుడు మనకి ఎప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు సువార్తల్లో. ఆ విషయాల్ని మీరు వెళ్ళి ఇతరులకు చెప్పండి అని అర్థం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మా పౌలు అంటున్నాడు, ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ది గాస్పెల్. నేను సువార్తను బట్టి నేను ఎప్పుడు కూడా సిగ్గుపడవాడిని కాను. బికాజ్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ ఫర్ సాల్వేషన్ టు ఎవ్రీ వన్ హూ బిలీవ్స్. ఎవరైతే సువార్తను నమ్ముతారో వారందరికీ కూడా ఆ సువార్త రక్షణ ఇచ్చేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని కలిగి ఉంది. అది దేవుని శక్తి అంటాడు. సో ప్రపంచంలో ఎవరైనా సరే, యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, భారతీయులైనా, ఎవరైనా సరే వారు సువార్తను నమ్మితే వారు రక్షణ పొందుతారు అన్నటువంటి విషయాన్ని పౌలు గారు ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. అంటే రక్షణ పొందడం అనేది సువార్త వలన మాత్రమే, యేసు వలన మాత్రమే. మనకి యోహాను సువార్తలో 3:16లో తెలుసు, ఆయన యందు విశ్వాసం ఉంచి అన్నవాడు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందుతాడు. ఆ విధంగా ఇట్స్ ఎ పవర్ ఆఫ్ గాడ్. సువార్త అనేది ఇట్స్ ఎ పవర్ ఆఫ్ గాడ్. అది మనం మర్చిపోకూడదు. సువార్తను ఇతరులకు చెప్పేటువంటి ఏదో విధంగా మనకు జీవితంలో తారసపడేటువంటి వారి గురించి మనం చెప్పడం అనేది సిగ్గుపడకూడదు మనం. పౌలు గారు అంటాడు, నేను సిగ్గుపడను. ఐ డోంట్ షై అషేమ్డ్ ఆఫ్ ది గాస్పెల్ ప్రీచింగ్. బట్ యు నో దిస్ ఈస్ ద గాస్పెల్ ఇస్ ద పవర్ ఆఫ్ ది గాడ్స్ ఫర్ సాల్వేషన్ టు ఎవ్రీ వన్ హూ బిలీవ్స్. నమ్మే ప్రతివాడికి. మనమే ఇంకా కులాలు, క్యాస్ట్లు, క్రీడ్ అని చూస్తాం. రక్తంలో ఏమైనా కులాలు ఉంటాయా? ఏమి ఉండవు. అలాగే సాల్వేషన్ అనేది సర్వ మతస్థులకి, అంటే సర్వ మానవాళికి, కులమత భేద వర్గాలు లేకుండా, క్యాస్ట్, క్రీడ్, సొసైటీ అనే భేదాలు లేకుండా సువార్త, ఆయన నమ్మేటువంటి సువార్త రక్షణను కలుగజేస్తుంది. అందుకని క్రైస్తవులకి కులమత వర్గ భేదాలు ఉండకూడదు. మేము ఈ సెక్టు, ఆ సెక్టు, ఈ సెక్ట్ అని అనకూడదు. ఎందుకంటే మనం అందరం కూడా యేసులో ఏకరీతిగా ఉన్నాము. ఇంకా నామకార్థపు క్రైస్తవులు, సాంప్రదాయ క్రైస్తవుడు కుల వ్యవస్థను పెట్టుకుని ప్రాకులాడుతూ ఉంటారు. కులం అనేది రక్తంలో ఉండదు కదా. కాబట్టి అందరూ సమానులు. అందుకే ఈ మాట బట్టి గ్రీసు దేశస్థుడైనా పర్వాలేదు, యూదుడైనా పర్వాలేదు, సువార్తను నమ్మాలి. సువార్తను నమ్మకపోతే యూదుడికి రక్షణ లేదు. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. సో మనము ఎప్పుడు కూడా గమనించవలసింది ఏంటంటే సువార్త అనేది సత్యం. ఆయన వాక్యమే సత్యం. అది ఎప్పుడు కూడా నిలకడగానే ఉంటుంది. వక్రీకరణలు కానీ, కల్పిత కథలు కానీ, మన సొంత అభిప్రాయాలు కానీ సువార్తకు కలపకూడదు. మన సొంత అభిప్రాయాలు ఉంటే విడిగా చెప్పుకోవాలి కానీ దేవుడు ఎలా చెప్పాడు అని మనం సువార్తకి కలిపేయకూడదు. అందుకనే ప్రకటన గ్రంథం 22:18-19లో వార్నింగ్ ఏమిస్తాడంటే, ఈ గ్రంథానికే, సువార్తకే కాదు, గ్రంథానికే
ఏమి కూడా ఏమైనా ఎక్స్ట్రాగా ఎడిషనల్గా కలిపి బోధిస్తా ఉంటుంటే ఈ గ్రంథం అంటే బైబిల్లో రాయబడినటువంటి తెగుళ్ళన్నీ దేవుడు వానికి కలుగజేస్తాయి. మనకి కొంత నేను ప్రిపరేషన్ అవుతా అంటే వాక్యంలో ఆహ్, ఆశీర్వాదాలేమో తల్లిదండ్రుల ఆశీర్వాదాలు 1000 తరాల వరకు వస్తాయట. అయితే శాపము తల్లిదండ్రుల యొక్క దుర్మార్గతం పాపం 3 తరాలు 3, 4 తరాల వరకు వస్తాయట. అంటే పాపము వలన వచ్చేటువంటి ఆ యొక్క శాపము మనకే శాపం తెచ్చిపెట్టడం కాదు. 3, 4 తరాలు మన ఇంక వారి ప్రమేయం లేకుండా వారికి శాపం కలుగుతుందని విన్నాను. అయితే ప్రభునందు విశ్వాసముంచి ఆయన యొక్క చిత్తములో నడిచే వారికి 1000 తరాల వరకు దేవుని యొక్క కృప ఉంటుందని బైబిల్ తెలియజేస్తుంది ప్రియమైన వాళ్ళారా. సో, బైబిల్‌కి కొత్త నిబంధన గ్రంథమేమి, పాత నిబంధన గ్రంథమేమి, సువార్తలు, పత్రిక పాఠాలు గ్రంథాలు ఏది ఏమైనప్పటికిని దానికి మన సొంత కవిత్వాలు కలిపితే బైబిల్‌లో ఉన్నటువంటి తెగుళ్ళన్నీ కూడా వాడికి వస్తాయని ఇక్కడ రాస్తున్నాడు. కాబట్టి దేవుని గ్రంథం, దేవుని వాక్యం చెప్పేటప్పుడు మన సొంత కవిత్వము, సొంత కథనాలు, సొంత సాక్ష్యం ఇవ్వచ్చు. నేను వాక్యం బట్టి ఇలా ప్రభావితమయ్యాను. వాక్యము నేను చెప్తూ ఉంటుంటే చాలామంది రక్షణలోకొచ్చారు. మనం చూడండి మన సంఘంలో ప్రభావతి ఆవిడ బ్రాహ్మణ్ లేడీ సాక్ష్యం ఇచ్చింది. ఆవిడకి అసలు మనకి సంబంధం లేదు. మన మేడమ్ క్లాస్‌మేట్ 10థ్ క్లాస్ క్లాస్‌మేట్ ఒకే క్లాస్‌లో చదువుకున్నారు. ఆ పరిచయం వల్ల నెహ్రూ నగర్‌లో ఆమె మన ఇంటికొచ్చి వాక్యం వింటూ ఉండేది. నెహ్రూ నగర్ చర్చ్ ఆఫ్ గాడ్‌లో. వాక్యం ఏంటంటే అప్పుడు చిన్నపిల్ల కూతురు. ఆ కూతురికి ఆమె వల్ల కూతురికి విశ్వాసం వచ్చింది. ఇద్దరు పిల్లలు కూడా విశ్వాసం వచ్చింది. ఆడ బహిరంగంగా సాక్ష్యం ఇచ్చారు. కానీ హిందూస్ వాళ్ళు. స్టిల్ దే ఆర్ హిందూస్. ఎందుకంటే భర్తలు హిందూస్ కాబట్టి ఆ హిందూస్‌లోనే ఉన్నారు గానీ, ఆ భర్త కూడా ఈ మధ్య మారి చర్చ్‌కి వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు. ఆహ్, ఆహ్, ఆ బి ఆహ్, ఆ బిడ్డకు అంటే ప్రభావతి యొక్క మనవడికి ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో 10థ్ క్లాస్‌లో మరి మంచి ర్యాంకు. సెకండ్ ర్యాంక్ వచ్చి పాస్ అయినట్టుగా వాళ్ళు సాక్ష్యం చెప్పారు. సో, మనం చెప్పేటువంటి సువార్త ఎప్పుడో ఒక 30 ఏళ్ల కిందట మా పాస్టర్‌గా మేడం చెప్పినటువంటి సువార్త క్లాస్‌మేట్‌కి అందుకుంది. ఆమె బ్రాహ్మణి అయినప్పటికిని ఆ సువార్తను నమ్మి ఇప్పటికి మన చర్చిలోకొస్తుంది. ఆమె ద్వారా బిడ్డలు ఎక్కడో మంగళగిరిలో ఎక్కడో అమరావతిలో ఉన్న వాళ్ళు అక్కడ కూడా ఆ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రభావతి కుమార్తె చెప్పింది. ఇలాంటి మా కొడుకు వాడు కూడా నేను ప్రభువుని విశ్వసిస్తున్నాను. చర్చ్‌కి వెళ్తాం మేమంతా. దే ఆర్ స్టిల్ హిందూస్. ఆళ్ళ మ ఐ డోంట్ థింక్ దే ఆర్ నంబర్డ్ విత్ ఎ చర్చ్. బట్ దే గో టు చర్చ్. అయినప్పటికిని వాళ్ళు నమ్మితే చాలు విశ్వాసం కలుగుతుందనే కాన్సెప్ట్‌లో వాళ్ళు రక్షింపబడిన వారుగా మనం లెక్క వేయవచ్చు. ఇలాంటి సాక్ష్యాలు మనం చెప్పొచ్చు. అంతేగాని వాక్యానికి సొంత కవిత్వాలు కలిపి ఇలాగవ్వచ్చు, అలాగవ్వచ్చు అని మనం చెప్పకూడదు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనం ప్రకారం. సో, ఇది ఒక గంభీరమైన హెచ్చరిక. వాక్యానికి దేన్ని జోడించకూడదు, దేన్ని తీసివేయకూడదు. అదేమి ఇప్పుడు సువార్త అనేది అదేమి కథలు కాదు. సజీవమైన, శక్తివంతమైన, నిత్య సత్యంలో నడిపించేటువంటి ఒక శక్తివంతమైనటువంటి వాక్యాలవి. కాబట్టి ఈ వాక్యాల్ని బోధించేటప్పుడు మనం కల్పిత కథలు, భావోద్వేగాలు, కోపంగా ఉంటే కోపంగా ఉండేటువంటి విషయాలు ఇలాంటివి ఏమి ఉండకూడదు. దైవికమైన వాస్తవం మీదే ఆధారపడి ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయము 14, 16లో ఒక మంచి వాక్యం కూడా ఇక్కడ మీకు అందిస్తాను. ఏంటంటే ఇఫ్ యూ ఆర్ ఇన్సల్టెడ్ బికాజ్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ క్రైస్ట్ యూ ఆర్ బ్లెస్డ్. అంటే యేసు ప్రభువు నామం బట్టి మీరు దూషింపబడితే మీరు ఆశీర్వదింపబడినారు. ఫర్ ది స్పిరిట్ ఆఫ్ ది గ్లోరీ అండ్ ఆఫ్ గాడ్ రెస్ట్స్ ఆన్ యూ. దేవుని ఆత్మ మరియు మహిమా స్వరూపి అయిన ఆత్మ మీ మీద అంటే పరిశుద్ధాత్మ మీ మీద అది నిలుస్తుంది అంటున్నాడు. అంటే ఏంటంటే మనము యేసుప్రభువు బట్టి ప్రజల చేత అవమానపరచబడుతుంటే, నిందల పాలైతున్నట్లయితే అది ఆశీర్వాదం. అంటే సువార్తను బట్టి మనము నిందలు పడతా ఉంటుంటే అది ఆశీర్వాదకరం.
ఈ రోజుల్లో చాలామంది ఫేక్ ప్రీచర్స్ మీకు మనకి యూట్యూబ్‌లో కనిపించేటువంటి చాలామంది ఆల్మోస్ట్ ఆల్ 90% ఫేక్ ప్రీచర్స్ ఉన్నారు. వాళ్ళు డబ్బు సంపాదన లేతే వ్యూస్ కోసం చూస్తా ఉంటారు. వాళ్ళు కొన్నిసార్లు అవమానపడినట్లుగా మనం గమనిస్తాం. వాళ్ళు చేసేటువంటి పనులు బట్టి ప్రజల చేత, ప్రభుత్వం చేత, పోలీస్ అధికారుల చేత అవమానించబడుతున్నారు. అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ దర్ సిన్. నాట్ బికాస్ ఆఫ్ దే ఆర్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకవేళ ఎవరైనా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ అవమానపడతా ఉంటంటే, మీరు అవమానపడినటువంటి మీరు దేవుని యొక్క శక్తిని పొందుతారు. దేవుని యొక్క ఆత్మ మీ మీద నిలుస్తుంది అంటున్నాడు. అదే విధంగా 15వ వచనంలో ఏమంటున్నాడంటే, మీలో అంటే విశ్వాసుల్లో ఎవడు ఒక మర్డరర్‌గా ఉండకూడదు, ఒక దొంగగా ఉండకూడదు, దుర్మార్గుడిగా ఉండకూడదు. ఏ విధమైన క్రిమినల్‌గా కూడా ఉండకూడదు. చాలామంది ఈ దినాల్లో ఒక థీవ్స్ గాని, దుర్మార్గులుగా గాని ఉంటూ, బాధింపబడితే వారు ప్రభు వల్లే మేము బాధపడుతున్నాము, ప్రభువుని నమ్మడం వల్ల అని సాక్ష్యాలు ఇస్తా ఉంటారు. పరుల జోలికి పోవువాడుగా అస్తమానం ఇతరులని రెచ్చగొట్టడం, ఆ పరుల జోలికి పోయేవాడుగా ఉండడం, మెట్లర్ అంటారు అలాంటోడిని. రెచ్చగొట్టి గొడవలు పడడం, ఇలాంటివి చేసేవాళ్ళు దేవునికి ఇష్టలు కాదు. వాళ్ళు అవమానపడినట్లయితే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ ఏమీ నిలబడదు. 16వ వచనంలో ఏమంటాడంటే, ఎవడైనను క్రైస్తవుడనైనందుకు బాధ అనిపించిన యెడల అతడు సిగ్గుపడగా ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెనంటే, ఎవడైనను సువార్తను బట్టి, బోధించుట బట్టి, సువార్తను ప్రకటించుట బట్టి బాధ అనుభవించిన యెడల సిగ్గుపడొద్దతను. ఆ సిగ్గుపడేవాడు దేవుని బిడ్డ కాదు. క్రైస్తవుడినైనందుకు నేను బాధపడుతున్నాను అనేవాడు ఎప్పుడు కూడా ఆవిడ క్రైస్తవుడు కాదు. అలా బాధ అనుభవిస్తే సిగ్గుపడకుండా దేవుని మహిమపరచాలి. నేను ఎన్నో సార్లు నేను ఒక ఇంచుమించు ఒక 40 సంవత్సరాలు ప్రభుత్వ ఆఫీసర్‌గా నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు సంఘం 27 ఏళ్ల నుంచి నడుపుతున్నప్పుడు, 27 ఏళ్ల నుంచి నేను వాక్యం చెప్తున్నప్పుడు, ఆదివారం నాడు మీతో షేర్ చేసుకునేవాడిని. నాకొచ్చే సమస్యలివి, అవమానాలు, క్రైస్తవుడినైనందుకే కదా! ఆ సీట్‌లో ప్రిన్సిపాల్ సీట్‌లో లేతే ప్రొఫెసర్ సీట్‌లో వేరే కులస్తుడుంటే ఎంత గౌరవం ఉండేదో. కానీ నేను క్రైస్తవుడినైనందుకు నా మీద అవమానాలు, కంప్లెయింట్‌లు వస్తాయని వాపోతూ ఉండేవాడిని. అయితే ఆ అవమానాల్లోనూ, ఆ బాధల్లోనూ పరిశుద్ధాత్ముడు నా మీద ఉన్నాడు కాబట్టి నేనెప్పుడూ కూడా సఫర్ అవ్వలేదు. ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నేను పరుస్తూ ఉండేవాడిని. మీరు గుర్తెచ్చుకోండి. మన చర్చ్‌కి రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళకి ఈ సాక్ష్యం నేను చాలా సార్లు చెప్పి ఉన్నాను. కాబట్టి సంబడి మ మనకి బాధ కలిగిస్తున్నాడు. మొన్న ఎంక్వైరీలు ఎఫ్‌సిఆర్‌ఐలు ఏవో ఫారినర్స్‌ని బహిష్కరించేటప్పుడు ఎంక్వైరీలు అయ్యాయి. నా మీదకి వచ్చాయి. నేనేమి సఫర్ అవ్వలేదు. మీతో కూడా చెప్పాను. ఈవెన్ ఇఫ్ గవర్నమెంట్ ఈస్ క్యాన్సెలింగ్ ద పెన్షన్, ఐ డోంట్ బోదర్. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న విషయం మీరే పోషిస్తారు నా విధానంలో మీతో మాట్లాడాను. ఎందుకంటే సువార్తను ప్రకటించేవాడు సిగ్గుపడకూడదు. అందుకనే పౌలు గారు అంటాడు కదా! సువార్తను బట్టి నేను ఎన్నడూను ఐ యామ్ నాట్ అషేమ్డ్. ఆ యొక్క కమిట్మెంట్ ఉంటేనే వాక్యం చెప్పాలి. ఏదో 4 డబ్బులు సంపాదించుకోవాలి. మనం ఆర్థికంగా లాభపడదాం. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందాం. రాజకీయంగా ఎదుగుతాము. పలుకుబడిగా పొందుతామని చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవ్యాన్ని అదొక బిజినెస్‌గా తీసుకుంటున్నారు. మనం అలాంటి వారముగా ఉండకూడదు. అందుకనే పేతురు అంటాడు, ఎవడైనను ప్రభువును బట్టి సువార్తను బట్టి ఎవడైనను ఈ సువార్త ప్రకటన బట్టి క్రైస్తవుడైనందుకు బాధపడితే బాధపడొద్దు. దేవుని ఆత్మ మీ మీద ఉంటుంది. దేవుని ఆత్మ మీ మీద ఉండడం వల్ల మీరు ఆ బాధను మీరు భరించే విధంగా ఉండరు. నా కష్టాల్లోనూ, నష్టాల్లోనూ, అనేకమైన అవమానాల్లోనూ కూడా చర్చ్‌లో కూడా అవమానాలు ఇలాంటి తోటి నాయకుల వల్ల అవమానం అవమానాల్లో నేనెప్పుడూ కూడా భయపడలేదు. ఎప్పుడూ కూడా లొంగిపోలేదు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ నన్ను బలపరుస్తూ ఉండేది. నేను పర్ఫెక్ట్‌గా ఉన్నానా లేదా అని ఆలోచించుకుంటాను. ఒకవేళ సరిగ్గా పర్ఫెక్ట్‌గా లేకపోతే క్షమాపణ అడుగుతాను దేవుడిని. మానవులను కూడా క్షమాపణ అడుగుతాను. ఆ విధంగా ఏం మీరు చేసేటువంటి కార్యాల వల్ల, మీరు చేసేటువంటి తప్పిదాల వల్ల మేము దూషింపబడుతున్నాము అంటే యేసు ప్రభు వల్ల కాదు ఆ దోషణ మీ పాపం వల్ల. అందువలన పాపం నుంచి తప్పించుకోవాలి, క్షమాపణ పొందాలి, విడుదల చేయబడాలి. కాబట్టి ప్రియులారా,
ఇది క్రైస్తవుడైనందుకు అవమానం పడితే అది మీకు ఆశీర్వదకరం. ఒకవేళ మీరు ఆ సువార్త నిమిత్తం నిందపాలైతే అది మీకు ఆశీర్వాదం. దేవుడు మీ మీద ఆత్మ నిలబడుతూ ఉంటుందని ఈ వాక్యాలు బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఈ లోకంలో సువార్త అనేది చెప్పడం అనేది కష్టమైనప్పటికీ అది పూర్తిగా నమ్మదగినది. రక్షింప రక్షించేటువంటి దేవుని శక్తి కాబట్టి మనము విశ్వాసంతో దాన్ని చదవాలి. దృఢ విశ్వాసంతో నమ్మాలి. నిరంతరం ఇతరులతో పంచుకోవాలి. ప్రార్థించి వేడుకుంటున్నాను దేవా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము అనగా ఆయన మధ్యాకాశంకి వచ్చి పర్యంతము మనకును మన కుటుంబములకును సంఘంలో అన్నిటికీ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. మేళాన్నిచ్చు దేవుని స్తుతించు సర్వ సృష్టి నూతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మాల ఆమేన్.